రామోజీ గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు మృతికి రాజకీయ సినీ రంగాలతో పాటు ఇతర రంగాలకు చెందిన ప్రముఖులు నివాళులర్పించారు. రామోజీరావు వివిధ రంగాలకు చేసిన కృషిని గుర్తు చేసుకున్నారు. రామోజీరావు మృతి పత్రికా, మీడియా రంగానికి తీరని లోటన్నారు. తెలుగు భాషను బతికించేందుకు చేసిన కృషి మరువలేనిదన్నారు. పత్రికా రంగంలో రామోజీరావు సేవలు అమూల్యమైనవన్నారు. రామోజీరావు అసలు పేరు చెరుకూరి రామయ్య. 1936 నవంబర్ 16న కృష్ణా జిల్లా పెదపారుపూడిలో రామోజీరావు జన్మించారు. ఈనాడు దినపత్రికను ప్రారంభించి తెలుగునాట సంచలనం సృష్టించారు. 1974 ఆగస్టు 10న విశాఖ సాగర తీరంలో ఈనాడును ప్రారంభించారు. ప్రారంభించిన 4 ఏళ్లలోనే పాఠకుల మానసపుత్రికగా ఈనాడు మారింది. ఈనాడుతో పాటు కీలక మైలురాయిగా సితారా సినీ పత్రిక నిలిచింది. 2016లో పద్మ విభూషణ్ పురస్కారం అందుకున్నారు రామోజీరావు. ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా ఈటీవీ నెట్వర్క్ను ఎప్పటికప్పుడు రామోజీరావు విస్తరించుకుంటూ వెళ్లారు. ఈటీవీ ప్లస్, ఈటీవీ సినిమా, ఈటీవీ అభిరుచి, ఈటీవీ స్పిరిచువల్ ఛానల్స్ను ప్రేక్షకులు రకరకాల కార్యక్రమాలతో అలరిస్తున్నాయి. ఇక భవిష్యత్తును ముందే పసిగట్టే రామోజీరావు తెలుగునాట అతిపెద్ద డిజిటల్ మీడియా విభాగాన్నే సృష్టించారు. అదే ఈటీవీ భారత్. 13 భాషల్లో వార్తలు అందిస్తూ అతిపెద్ద డిజిటల్ ప్లాట్ఫామ్గా ఈటీవీ భారత్ అరచేతిలో సమాచారం అందించే అస్త్రంగా మారింది. రామోజీరావు 1962 అక్టోబర్లో హైదరాబాద్లో మార్గదర్శి చిట్ ఫండ్స్ను ప్రారంభించారు. ఇదే ఆయన తొలి వ్యాపారం. అలాగే 1965లో కిరణ్ యాడ్స్ అన్న అడ్వర్టైజ్మెంట్ ఏజెన్సీని ప్రారంభించారు. ఇక 67-69 మధ్య కాలంలో ఖమ్మం ప్రాంతంలో వసుంధర ఫెర్టిలైజర్స్ పేరిట ఎరువుల వ్యాపారాన్ని నిర్వహించారు. 1969లో రామోజీరావు ప్రారంభించిన మొట్టమొదటి పత్రికగా వ్యవసాయ సమాచారంతో సాగే అన్నదాతను ప్రారంభించారు. ఇక 1970లో ఇమేజెస్ అవుట్డోర్ అడ్వర్టైజ్మెంట్ ఏజెన్సీని ప్రారంభించారు. దీని బాధ్యతలు ఆయన భార్య రమాదేవి చూసుకునేవారు. రైతు బిడ్డగా మొదలై వ్యాపారవేత్తగా రామోజీరావు ఎదిగారు. రామోజీరావు అస్తమయంపై పలువురు ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మీడియా రంగంలో విలువలతో పాటు నూతన ఒరవడికి, ఎన్నో సంస్కరణలకు ఆద్యుడంటూ ఆయన గుర్తు చేసుకుంటున్నారు. మీడియా రంగానికి, తెలుగు రాష్ట్రాలకు ఆయన మరణం తీరని లోటు అంటున్నారు. తెలుగు భాషకు ఆయన చేసిన సేవలు మరువలేనివి అని కొనియాడారు.